నా భూతో నా భవిష్యత్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదని చెప్పాలి. చూడొచ్చు, తలపైన కిరీటాలు, నెమలికలే కిరీటాలు. సమ్మక్కకు వజ్ర వైడూర్యాలు ఉండవు, ఆభరణాలు ఉండవు. కానీ వాళ్ళని నమ్ముకున్న భక్తులు మాత్రం ఈ నెమలికలను వైభవంగా చూస్తారు, ఒక కిరీటంలో చూస్తారు. ఎందుకంటే నెమలిక అనేది ఒక స్వచ్ఛమైనటువంటి గుణం గలటువంటి ఒక పక్షి కాబట్టి ఆ నెమలికే ఈ గుర్తుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఆ నెమలికే కల్మషం లేని తత్వంగా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి తత్వాన్ని ఈరోజు ప్రతిబింబిస్తూ నెమలిక కిరీటాన్ని ధరిస్తూ వాళ్ళ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్నారని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. మనం చూడొచ్చు, చాలామంది మహిళలు ఉన్నారు డోల చప్పులతోటి. మాటలు రావట్లేదు, వాస్తవానికి మాటలు రావట్లేదు. ఈ అద్భుత ఘట్టాన్ని చూడడానికే 2 కళ్ళు సరిపోవట్లేదు, అట్లాంటిది మాట్లాడడానికి మాటలు రావట్లేదు, 2 కళ్ళు సరిపోవట్లేదు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అది యాక్చువల్లీ వరంగల్ నుంచి వస్తున్నా. వాస్తవంగా నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది ఫస్ట్ టైం అంటే ఇంత కళా వైభవంగా ఈ నేచర్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నా. అది చాలా బాగున్నది, నాకు అది చాలా నచ్చింది. ఇంకోటి ఏంటంటే నాకు నిద్ర వస్తున్నా కూడా నేను పోలేకుండా, ఆకలి అయితే కూడా పోలేకుండా ఉన్నాను నేను. ఇప్పుడు కడుపు నిండిందా? ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫై. నేను ఫస్ట్ టైం, నేను నా జీవితంలో ఫస్ట్ టైం ఇట్లా నేను చూస్తాను. నేను కానీ వరంగల్లో ఉండి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా మీరు? నేను ఎవ్రీ 2 ఇయర్స్కి వస్తా. కాకపోతే ఇట్లా ఈ మూమెంట్ అనేది ఇది ఫస్ట్ టైం నేను చూస్తాను. వెరీ గుడ్. దట్ ఈస్ తెలంగాణ. నాకు చాలా అంటే చాలా ఇప్పుడు అంటే ఈ ఒక్క నేను మార్నింగ్ వచ్చిన, కాకపోతే ఇప్పుడు ఈ వ్యూ ఉంది కదా, ఈ వ్యూ అనేది నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఫస్ట్ అంటే ఈ సెటప్, సెకండ్, థర్డ్ వీళ్ళు పెట్టుకున్నారు కదా, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా బాగున్నది. నాకు దర్శనం కోసం బయలుదేరి వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి? ఇలవేలుపుల దేవరులను కూడా ఈ మహాజాతరలో మన ప్రధాన ఘట్టం ఏదైతే సమ్మక్క సారలమ్మ తల్లులు ఏదైతే గద్దె మీదకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా సమ్మక్క తల్లులను గద్దెనెక్కించేటువంటి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈసారి దాదాపుగా ఆదివాసుల్లో ఎన్ని కళారూపాలు అయితే ఉన్నాయో ఆ అన్ని కళారూపాలను కూడా గద్దెనెక్కించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందులో ఆదివాసీ ఇలవేలుపులు అంటేనే ఇంటి పేరుకి ఒక ఇలవేలుపు దేవరను కొలుచుకునేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఆదివాసుల్లో ఉన్నది. కాబట్టి ఆదివాసుల్లో ఉండబడినటువంటి 3వ గొట్టు, 4వ గొట్టు, 5వ గొట్టు, 6వ గొట్టు, 7వ గొట్టు అనే ఈ గొట్ల ప్రకారంగా ఆదివాసీ ఇలవేలుపుల దేవరను కూడా ఈ మహాజాతరలో వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల బద్ధంగా